మీరు ఎలా చూస్తున్నారు ఈ అసైన్డ్ భూములు ప్రభుత్వం వెనక్కి తీసుకోవటం, అవేమో సరస్వతి భూముల్లో కలిపేసుకున్నట్టుగా ఇప్పటి వరకు ఉంది. మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? తెలియకగా ఏమన్నా ఆక్రమించుకుంటారా, లేకపోతే ప్రభుత్వాలు మనయే కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వాలు మనయే కదా అని చెప్పేసి ఆ రకంగా కలుపుకున్నారనుకోవాలా? మరి 2014-19 మధ్యలో కూటమి ప్రభుత్వం ఆ కోణంలో ఎందుకు దృష్టి పెట్టలేదో మనకి అంత ఐడియా లేదు. ఎలాగూ సురేంద్ర నాయుడు గారు జాయిన్ అయ్యారు కాబట్టి తర్వాత చెప్తారు. శ్రీకాంత్ గారు. ఉన్న సభ్యులకి, పెద్దలకు, మీకు 24x7 ఛానల్ వీక్షకులకి అందరికి కూడా శుభ సాయంకాలం. నాకేం లేదు, సురేందర్ నాయుడు గారు తులసిరెడ్డి అన్న మాట్లాడేటప్పుడు ఇన్లేదే అని నాకే. ఎందుకంటే తులసిరెడ్డి అన్న గారు బాగా కరెక్ట్ చెప్పారు. ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి 1500 ఎకరాల భూములు, ఆ 1500 ఎకరాల భూములో 20.24 ఎకరాల ఇది అసైన్డ్ భూములని, ఇవంతా కూడా ప్రభుత్వం ఎట్లా చేస్తే కక్ష సాధింపు చర్యగానే చూడాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని చూసాం? సురేంద్ర నాయుడు అని గారికి చెప్పాలా, బోటు నుంచి లడ్డెత్తుకొని వచ్చి ఇప్పుడు ఈ సరస్వతి పవర్ ప్రాజెక్టు వరకు ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని బయటికి తీయడం, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం, నాయకులందరినీ అరెస్టు చేయడం, వాళ్ళు భయపట్టి భయభ్రాంతులు చేయాలనే ఒక పందాలోనే వీళ్ళు ఉన్నారు తప్ప సక్రమంగా రాష్ట్రాన్ని పాలించి వారు చెప్పినవి ఏదన్నా చేసే రకంగా వీళ్ళు లేదు అనేది ఒకటి బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సరస్వతి పవర్ ప్రాజెక్టు పేరు విన్న భూములు వైఎస్ జగన్వి వ్యక్తిగతం కాదు అన్నది బాగా తెలుసుకోవాలి మన రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ సభ్యులకు కానీ, మాట్లాడే వాళ్ళకి కానీ. ఇది ప్రాజెక్టు పేరు మీద, ఈ ప్రాజెక్టు కంపెనీ పేరు మీద ఉంది. ఈ భూములంతా సరస్వతి పవర్ ప్రాజెక్టు అనే పేరు మీద ఉన్నాయి. రాష్ట్రానికి పవర్ ప్రాజెక్టులు ఎందుకు తేవాలనుకుంటున్నారు? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉద్యోగాలు తేవడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి చేసిన ఒక ప్రయత్నం ఇది, ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ అనేది. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు కానీ దీనికంతా ఉపయోగపడుతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు తీసుకురావాలని చెప్పేది. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టులను ఏదో ఇది రానికుండా చేసుకుంటున్నారు, అంతవరకు కూడా అడ్డుపడుతున్నారు. వీళ్ళు ఇది ఏమన్నా చేసినారంటే రాష్ట్ర అభివృద్ధికి వీళ్ళు దీన్ని కుంటుపరచడం అనేది ఒక మార్గంగా తీసుకున్నారు. ఈరోజు సరస్వతి ప్రాజెక్టు భూములు రద్దు చేస్తే ఇప్పుడు రాష్ట్రానికి ఇంకా రావాల్సిన ఇన్వెస్టర్లు ఎలా వస్తారో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, రేపు పొద్దున్నే ఇదే జరుగుతుంది కదా. ఈ కార్యక్రమం ఇట్లా చేసుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రజలకు అరే ఆంధ్రప్రదేశ్ కు పోతే మన గతి అదో గతే. ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, సకల శాఖ మంత్రి లోకేష్ గారు కానీ, వీళ్ళ వల్ల మనకు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అని చెప్పి రాష్ట్రంలో ఎవరు కూడా ఇన్వెస్టర్లు రాని పరిస్థితి అనేది గుర్తుపెట్టుకోవాలి. వీరు టార్గెట్ చేస్తున్నది ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిని అనే పేరు మీద ఒక టార్గెట్ చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క దీన్నంతా కూడా వీళ్ళు పాలు చేస్తున్నారు, ఎవరు రానికుండా చేస్తున్నారు అనేది ఒక పక్క మర్చిపోతున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. పరిశ్రమలు రావాలంటే పాలసీలు స్టెబిలిటీగా ఉండాలి. పాలిటీలు స్టెబిలిటీ, రాజకీయంగా దీన్ని వాడుకొని వీళ్ళని చిందరబందర చేసి పడుతున్నారు. ఇప్పుడు ఏదైనా సరే అప్పుడు ఇచ్చారు అంటే ప్రభుత్వంలో ఏమి ఇచ్చింటారు, వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క విధి విధానాలతో స్పష్టంగా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క భూములు కానీ, ఈ యొక్క శాంక్షనింగ్ కానీ చేయించింటారు. కానీ ఈ భూముల రిజిస్ట్రేషన్ అంతా నియమ నిబంధనల ప్రకారమే జరిగి ఉంటాయి ఆ రోజు. కానీ ఈ రోజు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నట్టు కలెక్టర్లను కానీ, అక్కడ ఉన్నట్టు వాలంటీర్లను కానీ ఉపయోగించుకొని వారి యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఇప్పుడు ఎందుకంటే మన తులసిరెడ్డి అన్న గారు స్పష్టంగా 4 మాటల్లో చెప్పేశారు, ఎందుకంటే వారు ఉన్నట్టుగా. కానీ నేను వీరు ఏం చేస్తున్నారనేది చెప్పాలనేది ఇంకొంచెం నాకు అనిపిస్తా ఉంది, చెప్తున్నా. వీళ్ళ దగ్గర రెవెన్యూ రికార్డులు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, అన్ని స్పష్టంగా ఉన్నాయి. అప్పుడు ఇచ్చినట్టుగా ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం జరిగింది. ఈ చట్ట వ్యతిరేకంగా ఉంటే కోర్టులో నిరూపించండి, మేము కూడా కోర్టుకు వెళ్తాం, మీరు కూడా ఈడీతో నిరూపించండి అనేది స్పష్టంగా అడుగుతున్నా. ఇప్పుడు చట్ట వ్యతిరేకంగా జరుగుతున్నాయి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ భూముల యొక్క విధి విధానాలు కానీ, ఆ భూముల యొక్క జీవోలు కానీ, ఆ భూముల యొక్క కలెక్టర్ దగ్గర కానీ ఉంటాయి. ఈ రోజు ఏదో దీన్ని క్యాన్సిల్ చేసి ఇచ్చినామన్నారు, ఓకే. ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా బిగ్ షాట్,
ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఇంతకంటే షాక్ లేదన్నట్ల. అంటే రాష్ట్ర ప్రజలందరినీ తప్పు దోవలో తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు మార్గాలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడమే వీళ్ళ ప్రక్రియ అనేది బాగా అర్థమవుతుంది. నాయుడు కూడా ఇవన్నీ తెలుసు, కానీ పాపం ఆయన ఏదో పార్టీ లైన్ తీసుకొని మరీ మాట్లాడాలి కాబట్టి నేను ఇచ్చిన దానికి వారు కూడా కౌంటర్ ఇచ్చుకుంటూ వస్తారు. కాబట్టి ఇదేం కాదు, వీళ్లకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్న భూములు చూపించండి, కంపెనీ పేరు మీద పక్కన వదిలిపెట్టండి. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద వ్యక్తిగతంగా ఏదన్నా భూములు ఉన్నాయా అనే అంశాలను బయటకు పెట్టాలి. కంపెనీ పేరు మీద భూములు ఎక్కడా లేవు, గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా ప్రభుత్వము ఒక కంపెనీ పేరు మీద జగన్ ఇచ్చినదే. జగన్ గారిని దెబ్బ కొట్టడానికి రాష్ట్రంలో వస్తే పరిశ్రమలు రావు అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం, ఏదో ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం, ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ని భూములు కొట్టేసినారని చెప్పడం, ఇవంతా కూడా వీళ్ళకు ఒక ఆనవాయితీగా ఒక ఇదైపోయింది. ఇంతకంటే ఇంకేం లేదు వీళ్ళు చేసే పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వీరు ఏమి చెప్పినా కూడా గత 2.5 సంవత్సరాలుగా వీరు ఇంతవరకు ఏది ఎన్ని చెప్పినా అన్న కొండం తవ్వి ఎలకను పట్టినాడన్నారు. ఈ సరస్వతి భూములు పట్టి తోడినా ఒక చీమ కూడా దొరకదు వీళ్ళకి, స్పష్టంగా ఉంటుంది. మేము వాళ్ళు పోతే మేము కూడా కోర్టుకు పోతాం, దాన్ని నిరూపించుకుంటాం. దీనివల్ల ఏమైతుందంటే సురేష్ గారు, వీరు చేసే ప్రతి ఒక్క ఇంపాక్ట్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కాదన్నారు, ఇంకెందుకు కోర్టుకు వెళ్ళటం? ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, ఆయన పేరు మీద లేదు అన్నారు, ఇంకెందుకు కోర్టుకు వెళ్ళటం? అంటే లేదు, అదే ఆయన పేరు అంటే మేము ఏదైనా సరే కోర్టు మనకు న్యాయస్థానాలు ఉన్నాయి. కంపెనీలు ఏమన్నా అంతరిక్షం నుంచి చూడొస్తాయా, లేకపోతే ఏమన్నా గ్రహాంతర వాసులు ఏమన్నా నిర్వహిస్తారా? భారతీయ సిమెంట్స్ ఎవరిది? మరి భారతీయ సిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వాటాలతో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిది ఒక్కటే కాదు కదా, అది సాక్షి ఎవరిది? దాంట్లో ఇన్వెస్టర్స్ ఉన్నాయి, షేర్స్ ఉన్నాయి. షేర్ లో ఎంతమంది దాని సంబంధం లేదంటారేంటి? ఇదంతా గమనించాలి కదా. కాదు, కొత్త రకమైన నిర్వచనాలు చెప్తారేంటండి? కాదు, కొత్త నిర్వచనాలు చెప్తారేంటి? అంబానీ ఇండస్ట్రీస్ మీరు చెప్పేది జగన్మోహన్ రెడ్డిది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి భూములు. అంబానీ ఇండస్ట్రీస్ కి అంబానీకి సంబంధం లేదు, అదానీ ఇండస్ట్రీస్ కి అదానీకి సంబంధం లేదు అన్నట్టు మీరు చెప్పేది. కాదు, మరి ఎందుకు వేసుకున్నారు? మరి కోర్టులో కేసులు ఎందుకు వేసుకున్నారండి? విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద లేనప్పుడు ఎందుకు కోర్టులో కేసులు వేసుకుంటాం? విజయమ్మ గారును లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికొకరు గిఫ్ట్ డీటెయిల్ రాసుకుంటాం ఎందుకు? ఆయన సంబంధం లేదు కదా. మనకు 24/7 ఛానల్ ఉంది, దీనికి కూడా ఎంతమంది షేర్స్ ఉంటారు? మీ ఓనర్ అయితే ఒకడే ఉండొచ్చు, ఒకరు ఉండొచ్చు, ఆయన పేరు చెప్తాము. కానీ దీని వెనక సంబంధం లేదు అంటారు కదా ఆయన. కాదండి, కాదు, దాని ఓనరు నాకు 24/7 సంబంధం లేదు, నా పేరు మీద ఉందా అనే మాట మాట్లాడరు కదా మీరు. నేనేం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా బురద చల్లడానికి మాత్రమే. ఇది కంపెనీ పేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాటాదారుడు కావచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు 1500 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కక్ష సాధింపే అనుకుందాము. కక్ష సాధింపు అంటే తులసిరెడ్డి గారు అన్నట్టు 1500 ఎకరాల్లో 24 ఎకరాలు ఎందుకు పట్టుకుంటారు? కక్ష సాధింపు అంటే భారీ ఎత్తున కక్ష సాధింపు ప్రక్రియలో భాగంగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. అలాగే 2 సంవత్సరాలు ఎందుకు తీసుకుంటారు? వినండి, 2 సంవత్సరాలు ఎందుకు తీసుకుంటారు కక్ష సాధింపు అంటే? నేను నిన్న చెప్పేది అండి, ఆ 1494 ఎకరాల్లో వీళ్ళు గిర్రెలు తీసుకొని ఎక్కడ తీసినా కనపడలే. వీళ్ళు 2.5 సంవత్సరం వేరే పని చేయలేదు. అంత జల్లెడ పడితే 24 అని తేలింది. అంటే 24 అక్రమం తీసుకుంటే అక్రమం కాలేదు. 24 అక్రమం అయితే అక్రమం అంటారా, సక్రమం అంటారా? ఇది సక్రమమే, ఇది సక్రమమే, అక్రమం కాదు. దీంట్లో 24 కలెక్టర్ భూములు అవి ఇంపార్టెంటా కాదా తర్వాత అవి ఇంపార్టెంటా కాదా, పనికొస్తాయా లేదా, ఓకే, తర్వాత విషయం అది. అంటే మీరు చెప్పేది ఎట్లుందంటే 24 ఎకరాలు కూడా కలెక్టరు తన విధుల్ని దాటి
సక్రమమైనటువంటి దాన్ని అక్రమంగా ఇప్పుడు ప్రభుత్వానికి కేటాయించాడు. మీరు మీ డెఫినేషన్ ప్రకారం అప్పుడు ప్రభుత్వంలో విధులను దాటి కాదు, ఇప్పుడున్న కలెక్టర్ ఇప్పుడు సంగతి నేను చెప్పేది, ఇప్పుడున్న సంగతి ఇప్పుడు కలెక్టర్ గురించే చెప్తున్నా నేను. ఇప్పుడు కలెక్టర్ గురించే సార్, ఇప్పుడు కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగానే నేను మాట్లాడుతున్నా. నేను అప్పుడు కలెక్టర్ కాదు, ఇప్పుడు కలెక్టర్ గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు కలెక్టరు మీరు ఏదైతే సక్రమం అన్నారు చూసారా, సక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్న వాటిని అక్రమ నివేదిక ఇచ్చి అక్రమంగా ప్రభుత్వాన్ని కట్టబెట్టాడు ఇప్పుడు. అంతే కదా మీరు చెప్పేది? రైట్ సురేంద్ర నాయుడు గారు.